హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీలో చాలా మంది ఎంతగానో వెయిట్ చేస్తున్న సీక్రెట్ రూమ్స్ పార్ట్ 6 వీడియోని తీసుకొని అయితే మీ ముందుకు వచ్చినాము. దీని థీమ్ వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పినా కదా. సో బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసినట్లయితే లొకేషన్ వచ్చేసి చేంజ్ అయితే అయిపోయింది. ఫారెస్ట్ కి అయితే మేమైతే వచ్చేసినాము. సో ఈ రోజు ఈ పార్ట్ 6 ఏదైతే ఉందో దాన్ని ఫారెస్ట్ లో అయితే షూట్ చేయబోతున్నాము. యాజ్ యూజువల్ ప్రతి సీక్రెట్ రూమ్స్ లాగానే మన వాళ్ళందరూ కూడా వాళ్ళ సీక్రెట్ రూమ్ అయితే ఈ ఫారెస్ట్ లో తయారు చేసుకుంటారు. ఆ తర్వాత నేను వచ్చేసి హాఫ్ అన్ అవర్ టైంలో వాళ్ళని వెతుకుతా, చూద్దాం ఎవరు దొరుకుతారు ఎవరు దొరకరని చెప్పేసి. కాన్సెప్ట్ లో సంథింగ్ డిఫరెంట్ ఏంది అంటే ఈ రోజు ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో, ఎవరైతే దీంట్లో వచ్చేసి విన్ అయితే అవుతారో వాళ్ళకు వచ్చేసి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే ఉండబోతుంది. సో చూద్దాం ఎవరు గెలుస్తారో ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు తీయబోయే పార్ట్ 6 ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి క్యాష్ ప్రైజ్ ఉంది కాబట్టి వీళ్ళకు సీక్రెట్ రూమ్స్ తయారు చేయడంలో కొద్దిగా టైమింగ్ వచ్చేసి తగ్గించినాము. సో ప్రతిసారి ఏం చేద్దామంటే 2 అవర్స్ టైం అయితే ఇచ్చేవాళ్ళం వీళ్ళకు. సో ఈసారి వచ్చేసి 1.5 అవర్ టైం మాత్రమే ఇస్తున్నాము. అరే గంటన్నర టైము ఎవరైనా ప్రిపేర్ చేసుకుంటారో ప్రిపేర్ చేసుకోరి. అసలు ఫస్ట్ మీరు అందరు రెడీ ఉన్నారా? అందరు రెడీగానే ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్. జింగిడియాలు మీరు చూడొచ్చు, వాళ్ళ టూల్స్ అంతేకాకుండా వాళ్ళ డెకరేషన్ ఐటమ్స్ కెమెరాస్ అన్ని తీసుకుని అయితే పోతారు. సో వీళ్ళు పోయే వరకే నాకు తెలిసి 10-15 నిమిషాలకే టైం అయిపోతుంది ఖచ్చితంగా. టైం మొత్తం వేస్ట్ అవుతుంది. గంటన్నర అంటే బరాబర్ 4:30 కొత్త 3 అవుతుంది. టైం వచ్చేసి 2:52 అయితే అవుతుంది. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. 8 నిమిషాలు ఎక్కువనే టైం ఇస్తున్నా. 4:30 కొత్త పోర్యా పరమాండాలి. మెయిన్ టాస్క్ ఏంటంటే ఇక ఒక్కటి దిగుడే ఫస్ట్ టాస్క్. మెయిన్ టాస్క్ ఇక ఇది అంతటా ఉంది. వాడేమో దిగిడు తాజాడు మొత్తం చిట్టు ఇట్లా విజయం మీదనే ఉన్నాడు. ఓ దీని తల్లి ఎటు పోవాలి? అంత ఘోరంగా ఉంది, అంత చిప్పిరి ఉంది. ఎటు పోయినా కానీ కట్టెలు పుచ్చుతాయి. అందరూ అయితే పోతుర్రు. ఇక పోతుర్రు. రామ బయట పోతుంది, ఇటు బయటలో పోతుంది, విజయ్ వస్తుండే ఇట్లా వెంటనే పోదాం చక్క. నా డెకరేషన్ ఐటమ్స్, ఇంకా నా ఫుడ్ ఐటమ్స్, ఇంకా ఆడ చెట్లు ఇట్లా కొమ్మలు ఇట్లా కొట్టడానికి చిన్న కత్తులు అయితే వేసుకున్నాం. మన వాళ్ళు అయితే పోతుర్రు. పోయి గంట సేపటి తర్వాత వాళ్ళ టైం స్టార్ట్ అయినాక ఇగో కిట్టు ఇడిది కోతుండు, తాజాడు మధ్యలో ఉన్నాడు. బాబాయ్ ఎప్పుడో పోయిండవు. దీంట్లో ఎట్లా అంటే కప్ప దుంగుడు కప్ప ఎవరిది వాళ్ళే తయారు చేసుకోవాలట సీక్రెట్ రూమ్. ఇప్పుడు జాగా మొత్తంకే లేదు, ఇట్లా పోవాలి అర్థం. తువ్వని చూస్తే మొత్తం భయం అవుతుంది. జంగల్ నచ్చిన కదా ఒక్కరినే ఎట్లా ఉండాలి, అందరు వేరే జాగా పోతారు. ఈసారి ఎట్లా అంటే మొత్తం సింగిల్గా ఒక్కనే యుద్ధం చేసేయాలి. ఈసారి పైనుంచి చూస్తేనేమో మొత్తం ఎట్లా అంటే జంగల్ లెక్క ఉంది అనిపించింది. కిందికి వచ్చి చూస్తేనేమో గిట్లుంది. ఇంకా ముందడు పోతుంటుంది కావచ్చు. పోరే మీరు చూడొచ్చు, మన కెమెరా అయితే పోతుంది. ఇక వాళ్ళు టైం అయినాక వస్తారు. ఇక పోరే అంటే ఎక్కువ దూరం పోకమన్నాడు. నిన్నే చుట్టుపక్కలనే దాక్కోవాలి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మీరు అటు వేరేది కురికిరు అనుకో ఇబ్బంది అవుతుంది అనుకుంటా అంటే ఇట్లా ప్లేసులు చెప్పిండు ఇది దాటద్దని. గంటన్నర టైం ఉంది వాళ్ళకు. వాళ్ళైతే వెళ్ళిపోయారు సీక్రెట్ రూమ్ తయారయ్యానికి. ఈయనే ఉంటే చూడబుద్ధి అవుతుంది ఎటు పోతారు ఏం కదా అని చెప్పేసి అందుగురించి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. చిన్న చీమల లెక్క పోతురు కింద. ఇంకెవ్వరు ఏడ ఫిక్స్ అయితే అవుతలేరు ఏ రూమ్ తయారు చేయాలి ఏం కదా అని చెప్పేసి. బాబాయ్ గాడు అందరు పోతురు, మెల్లగా పోతురు. అందరు పోయారు, మనమైతే ఒక జాగాలో పోవాలి. అదే పెట్టుకుంటున్న ఏరా జాతుకోవాలి ఏమో చూస్తున్నా. అదే అన్న అయితే మొత్తానికే పోయిండు. నేనే గెలాలట ఎక్కువ ఫస్ట్ అయితే, లాస్ట్ రావాలంట అందరికన్నా నేనే. ఇక ఫుడ్ ఐటమ్స్ తిని కూడా వస్తుండు వాజా. ఇంకొకటి చిప్స్ ఎటు నీ ఇష్టం ఉన్నా నేను నా ఇష్టం ఉన్నా నేను పోతా. విజయ్ ఏదైతే నా ప్లేస్ ఉందో నా ప్లేస్ నుంచి అటు సైడ్ పోతుండు. నేనేమో మళ్ళీ అటు కాకుండా ఇటు రైట్ సైడ్ పోతున్నా. నా ముంగట ఉన్నారంటే కిట్టు పోతుండు. నా ముంగట ఇక కిట్టు వెళ్ళిపోతుడు.
వెళ్ళిపోతున్నామా? అడవి అయ్యేసరికి మొత్తం ఎటువని అర్థమవుతలేదు. ఒక సైడ్ మట్టగున్న తొవ్వ చూసుకొని అటే పోతున్నాయి కాళ్ళు బాటతలు అవే. అడిగి పోయినాక ముందుకు పోయినాక నువ్వు అటువో, నేను ఇడిపోతా. ఇప్పుడు నేను పోయేదికే యాప్ సెట్ ఉంటుంది, ఆ యాప్ సెట్ దాటద్దు అనుకుంటున్నాడు. మరి అడిగి దొరికితే మన లొకేషన్లు ఎన్నే సెట్ కావాలి. ఇక్కడ నుంచి దగ్గరని తోవా ఇక్కడ జాక్కుంటే దొరుకుతా అనిపిస్తుంది. పైన చూస్తే చెట్లు మొత్తం ఇట్లా గుబురు గుబురు కనిపించినాయి, కానీ లోపలికి వచ్చినాక మీరు చూడొచ్చు మొత్తం అంతే ఎడారి లక్కునేది ఆడాడ. ఇయో యాప్ సెట్ ఇదే అనుకుంటున్నా. ఏం లేదు ఇక్కడ ప్లేసు, ఇక్కడ మంచిగా ఉందిగా. ఇది ఏంటిదే రెయిన్ షెట్ కావచ్చు ఇక్కడ. కాదు ఉత్తది ప్లేసులు ఏడ మంచిలో. నేను రంపం పట్టుకొని పోతున్నా. జస్ట్ నార్మల్గా జర కొమ్మలు ఏమైనా ఉంటే అవి కోసి వేసుకోవాలి, అట్లయితే సెట్ అయిపోతుంది. నీ పొద్దున్నది ఎక్కువ నన్ను అడగద్దమ్మా ఈసారి. నాకు తెలిసి ఎట్లా దాచుకోవాలంటే ఈసారి ఇప్పుడు నేను నార్మల్గా ఎట్లా అయితే వచ్చినో ఆ తొవ్వ కనబడ్డది కాబట్టి ఇటు సైడ్ వచ్చిన. నాకు తెలిసి అన్న కిందికి దిగంగానే అన్న కూడా తొవ్వను పట్టుకుంటా ఇదే రూట్లో వస్తాడు కావచ్చు. ఇక్కడ ఈ రౌతులు కొంచెం ఎట్లా అంటే పెద్ద పెద్ద సైజులు ఉండి కొంచెం గుహలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళనే ఏమైనా సెట్ చేసుకుంటే అయిపో హౌస్ ఇట్లా. ఇప్పుడేమో అది లేదు, ఆ ప్రాసెస్ చేసుకుందామని అంటే అంత పెద్ద రాయి అయితే లేదు. ఖచ్చితంగా చెట్ల బిట్లా ఏమైనా కొట్టేసి అది చేసుకొని హౌస్ లెక్క తయారు చేసుకోవాలి. మంచిగా కాబట్టి ఇటు వచ్చిన. అన్న కూడా ఇటే వస్తాడు. సో ఇటు కాకుండా ఇప్పుడు ఎగ్జాక్ట్లో ఈ లొకేషన్ నుంచి చూస్తే ఈ సైడ్ మంచిగా ఉంది, ఈ సైడ్ మంచిగా ఉంది. ఇటన్నా పోతాడు, ఇటన్నా పోతాడు. సో నేనేం చెప్తున్నా అంటే ఇటు సైడ్ పోతా. ఇటు సైడ్ ఏంటంటే మొత్తం జంగల్ ఉంది, మంచిగా ఉన్న తోవనే కదా, దగ్గర కూడా దాచుకుంటాడు అది అని అనుకొని అటే పోతాడు. అందుకని ఈసారి ఇటు సైడ్ పోతా. ఇళ్ళకెళ్ళి పోతుంటే ఏవో పిట్టల సౌండ్లు వస్తున్నాయి, మామూలుగా కాదు అని పడుతుంది. నాకే భయం అవుతుంది. ఇప్పుడు మేము నలుగురం ఒక్క గదికి పోతున్నాం కాబట్టి ఏం కాదు. అన్న వస్తే ఇంకా ఘోరంగా భయపడతాడు కావచ్చు. ఇలా పెద్ద గుండు దగ్గరికి పోతున్నాయి. పెద్ద గుండు దగ్గరికి కొంచెం ఆ సరౌండింగ్ ఏరియాలో చూసుకుంటే మేబీ ఏమన్నా పెద్ద గుండులు ఉంటే కొంచెం బెటర్. ఇక్కడైతే మస్తు ఉంది ప్లేసు. అవి చూస్తే కనబడతాం లేదు. అలా చూద్దాం ఒకసారి పోయి ఎట్లుందో. మొత్తం రాళ్ళే ఉన్నాయి, అవు వచ్చినా కనబడ ఇందాక మొత్తం రాళ్ళే ఉన్నాయి. సెట్టు ఒకసారి లోపల పోయి చూస్తా, మంచిగా ఉంటే ఇది సెట్. ఫుడ్ ఐటమ్స్ ఒకటి చిప్స్ ప్యాకెట్ వెనక పాకెట్లో పెట్టుకుంటే దబాబు నడుచుకుంటూ వెనుకోలు నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించేది. భయమైన ఒకటేసారి. మనమైతే మంచిగా చెట్లు ఉంటాయి కానీ భయం అవుతుంది. పాము గిమ్లు ఉంటాయి, మొత్తం అరివి కదా, మొత్తం జంగలే కదా, భయం అవుతుంది నాకైతే. వాళ్ళు ఎట్లుంటారో ఏమో. మొత్తం ముళ్ళు ఎట్లా అంటే అట్లా ఉన్నాయి ముళ్ళు. చూడండి ముళ్ళు ఎట్లున్నాయి, మొత్తం గోడం గుచ్చుతున్నాయి కాళ్ళకి. కింద కూడా బాగుంది కాళ్ళకి. నడుస్తుంటప్పుడు మొత్తం కాళ్ళకి చూసుకుంటూ ఉంటుంది. భయం ఏం లేదు కానీ కిందకి పాములో తేల్లో ఉంటే అటు గురించి భయం అవుతుంది. కొమ్మలన్నీ కొట్టేసుకొని అక్కడ కూర్చోవాలి. ప్లేస్ మంచిగా ఉంది. ఇంకోటి చూద్దాం, ఒకవేళ అది దొరకకపోతే వచ్చి ఫిక్స్ అయ్యారు. వావ్, ఇటు కూడా మంచిగా ఉంది, సూపర్. ఇంకటి మొత్తనే లోపల మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం రాళ్ళే. ఆ షెట్ కింద కూడా మొత్తం రాళ్ళు వచ్చినాయి. అది తెలిసి ఇక్కడ మొత్తం అన్ని రాళ్ళు ఇట్లా పోతే కిందికి వచ్చినట్టున్నాయి. వెనక దిక్కు తవ్వనే లేదు, అట్లాగే ముంగడికే పోవాలి. తవ్వనే లేదు దీంట్లో పోనీకి. ఇట్లా పోవాలి చెట్ల కిందికి. చెట్లు గింత పోతే ఏమనద్దు, డౌట్ వస్తుంది మళ్ళీ. ఈ చక్కగా ఉన్న తవ్వ ఇగో వేరే దిక్కులకి పోదామంటే తవ్వలేదు ఇక్కడ.
మనం ఏడికి పోయినా ఇది ఒకటి ఉంటుంది. ఇంకా కనబడతలే అనుకున్నాయి. ఖచ్చితంగా ఉంటుంది ఏనన్నా ఒకటి. పాముతో జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇది ఏంటంటే వర్షాకాలం కదా, ఇళ్ళకి పోస్తట్లేదు. పుట్టమ్మా నాగమా నాకు తెలిసి అన్నైతే ఇంతగా ధైర్యం చేసి ఇడికైతే రాడు. మన ప్లేస్ అయితే వచ్చేసింది, అది పోయి దాచుకుందాం. ఇది ఉన్న అస్సలు ప్లేస్ ఫస్ట్ చూసింది అంతా మంచిగా ఉత్తరం దొరుకుతా అనుకున్నా. వీడికి వచ్చినాక లోపలికి వచ్చినాక అంత ఏం లేదు. ఇగో మొత్తం వెళ్తున్నది. ఆన్ చదివితే బయటికి చీకటి ఉన్నది. ఘోరంగా ఉడకపోతుంది చెట్టు కింద. గిడ ఒకటి ఉన్నది కానీ ఇట్లా, కానీ వీళ్ళకి పాములు భూమిలో అత్తయ్య అనిపిస్తుంది. కింద మంచిగా అయ్యో అబ్బో అడిదికి లేదు, రాయి ఉన్నది ఒకటి. దీంట్లోకే ఏమో నత్తది అని భయం అవుతుంది. ఇంకోటి గిడి దిక్కున్నది గల్లావో, ఇక దాని వెనుక అడవుతా గట్లే ఉన్నది. కానీ కనిపిస్తా కావచ్చు గిట్లా సేమ్ చక్క ఇట్లా చక్కగా కనిపిస్తా కావచ్చు. ఇక ఇన్నే ఏమన్నా జుగాడి వేయాలి దీని లోపల కూర్చొని ఇక్కడ పైన కొమ్మల ఇట్లా ఏమన్నా కొట్టుకొచ్చేయాలి. ఇక పైన సెట్ కాకపోతే మళ్ళీ మన వాళ్ళ దగ్గర పోవాలి, వేరే దిక్కు లొకేషన్ దిక్కు చూద్దాం. ఇక ఇప్పుడు నా దగ్గర నా ఐటమ్స్ ఇక్కడ వారేసిన కనబడకుండా. ఇవి చిన్న కత్తి ఉంది మన దగ్గర, ఈ కత్తి అవుతుంది. దీంతో చిన్న చిన్న కొమ్మలు తీసుకొచ్చి పైన దీన్ని పైన నేను లోపల పోయినాక పైన ఇట్లా కప్పుకోనికి కనబడకుండా అన్నీ సెట్ చేసుకోవాలి. రాళ్ళు తిననేది. నాకు కావాల్సిన స్పాట్ వచ్చేసి దొరికింది. ఇక్కడైతే రెడీ చేసుకుంటా హౌస్. చుట్టూరుగా చూసుకుంటే చుట్టూరుగా చెట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇంత లోపలికి రాలేడు కావచ్చు అన్న నాకు తెలిసి. దీన్నే తయారు చేసుకుంటే చలో ఇక్కడైతే తయారు చేద్దాం అనుకుంటున్నా హౌస్. కాకపోతే అంతగానో పర్ఫెక్ట్గా అనిపిస్తలేదు. కొంచెం ముందుకు చూద్దామని చెప్పేసి అని కొంచెం ముందుకు పోతున్నా. ఇక్కడ ఏదో పొక్కలు ఎక్కువ ఉంది, కాకపోతే ఇంకొంచెం లోతు ఉంటాయి. ఇప్పుడు వర్కౌట్ అయ్యా లేదు ఇక్కడ. ఇదైతే మస్తు ఉన్నది చూడండి మీరైతే. ఇక్కడ పోయి దాచుకోవాలి. అస్సలు ఉందని చూడండి. ఇక్కడ పోయి దాచుకుంటే కనబడం, పోయినా దాచుకుంటాయి. ఫస్ట్ కింద మీద చూసుకున్నాం అనుకో జర సేఫ్టీగా ఉండొచ్చు. ఎందుకంటే పురుగు ఉంటుంది ముందుకే ఫారెస్ట్. దాంట్లోకే అయితే బయటకు వచ్చిన మీరు చూడొచ్చు. ఇట్లకే ఏం కనబడతలేదు. నాకు తెలిసి ఆ రాయి కింద ఉంటే మొత్తమే దొరక ఈ ఆకులు ఇట్లా ఒట్టుకొచ్చి వేసేయాలి. ఇక కింద కొంచెం రాయి పెట్టాలి, ఒక రాయి పెద్ద రాయి కొంచెం గ్యాబ్లా కనబడుతుంది. ఆకుల కోసం గిడిదిక్కు అయితే వచ్చిన లొకేషన్ మీరు చూడొచ్చు. ఇంకా సూపర్ ఉన్నది. అయ్యో వావ్ సూపర్. ఎప్పుడైనా తీసుకున్నాం, ఇప్పుడు తింటున్నాం. ఇది తిని అది ఎవరికల్లా మళ్ళీ అదే టైం అవుతుంది నాకు తెలిసింది అంటున్నా. వాళ్ళు ఎటువైరేమో కుక్కలుగుతా ఆడతలేరు. హౌస్ తయారు చేసుకోవడానికి ఏవైతే ఐటమ్స్ దొరుకుతాయో అడవిలో ఆ చెట్లతోటే అది చేద్దామని చెప్పేసి అని ఒకటే టూల్ తెచ్చుకున్నాను నేను. ఇక్కడ ఒక చెట్టు ఉంది వెదురుది, దీన్ని కొమ్మలు తీసుకోవాలి. కొమ్మలు తీసుకొని సెడి చేసుకోవాలి హౌస్. ఇంకో విషయం ఏంటంటే నేను ఎంత ఫ్రీగా వచ్చినానంటే అన్న కూడా ఫ్రీగానే వస్తాడు కావచ్చు, అందుకని ఇంకొంచెం లోపలికి పోతున్నా. లాస్ట్ టైం కూడా ఎదురుగా దొరికిపోయినా, కొంచెం లోపలికి పోదామని మళ్ళీ లోపలికి పోతున్నా. అది క్యాన్సిల్ చేసుకున్నాయి ఇక్కడ హౌస్. ఈ ఎండిపోయిన కట్టే తీసుకుపోతున్నా, ఎందుకంటే నేను పోయే తొవ్వల వెయ్యనీకి ఏర్పడకుండా. ఇటు ఒవ్వలు పోలేదని కొంచెం ఇట్లా తొవ్వలక్క అయింది. అంత ముందుగా ఉండే, నేను పోయేసరికి ఇంకా కొంచెం ఎక్కువైంది. ఒక బేస్ కావాలి నాకు. ఎందుకనంటే ఇట్లా చూస్తే ఏమవుతుందనంటే చెట్లు మొత్తం ఏవైతే ఉన్నాయో కింద ఆ కాడలు అవి ఇవన్నీ కనబడతాయి లాంగ్ దాకా. మనమైతే మొత్తంకే దాచుకున్నాం. అన్న ఏడో ఎవరు ఫస్ట్ పడతారు, ఎవరు లాస్ట్ పడతారు తెలియదు. మనమైతే దాకా ఇదే చూడాలి, ఎవరికి ఫస్ట్ లాస్ట్ వస్తారో ఫస్ట్ వస్తారో
నాకైతే జర భయం అవుతుంది చెట్ల మీద. ఏమైనా ఉంటే మంచిగా ఉంటుంది, షెడ్ ఉంటుంది. అన్న పోయి చాలా సేపు అయింది. ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తిందాం, మొత్తం కరిగిపోతుంది. ఐస్ క్రీమ్ కరిగిపోయింది కదా, మస్తు ఉన్నది, సూపర్ ఉంది ఐస్ క్రీమ్. ఇంతకుముందు అనుకున్న లొకేషన్ ఏమో వెదిరి చెట్టు ఉంది, అది లొకేషన్. ఇప్పుడేమో ఏదో చెట్టు ఉంది, దుంపెన చెట్టు. ఈ చెట్టు దగ్గర ఉన్నా, ఇదే చెట్టు పైన వేసుకుంటే బాగుండు, కానీ అంత స్ట్రెంత్ ఉండదు ఆ కట్టెకి. తిరగనీకి టైం చాలా పడుతుంది. మనం ఉన్న లొకేషన్లోనైతే జస్ట్ నార్మల్గా పోయి మంచి స్పాట్లు అవి ఆల్రెడీ కొంచెం గీస్తుంటాయి కాబట్టి పోయి అనగినగా తయారు చేసుకొని అందులోనైతే సర్వైవ్ అయినాం. కానీ అడవిలోకి వచ్చినాక మాత్రం కష్టం ఉంది ఇక్కడ. ఫస్ట్ వీడైతే వేసుకుంటున్నా సైడ్కి, లోపల పోయినాక సైడ్ ముంగడ వేసుకుంటా నేను. ఇలా భలే ఉన్నది. నాకు తెలిసి ఈడ దాకా రాడు. ఫైనల్ లొకేషన్ అయితే ఇదే. దీన్ని జర కొంచెం క్లీన్ చేసుకొని కింద సాటుకు మంచిగా ఉన్నది, కానీ ఏం కనబడ. ఇప్పుడైతే నా హౌస్ తయారు చేసుకోవడానికి ఈ కొమ్మలు అయితే అవసరం. ఎందుకంటే ఇవి పచ్చగా ఉన్నాయి, డార్క్ ఉన్నాయి, మళ్ళీ కొమ్మలు ఆకులు. ఇవి నా చెట్టు పైన వేసుకోవడానికి, నా ఇల్లు పైన వేసుకోవడానికి అయితే పనిచేస్తాయి. ఇంతకుముందే ఈ కొమ్మలు కోసుకున్నా. హౌస్ మేకింగ్ వచ్చేసి లోపల ముద్దు దగ్గర వేసుకోవాలి. చెట్ల ఆకుల కోసం అయితే గిడిదికి వచ్చిన. గిడిదికి వస్తే ఈ చెట్టు కింద అయితే మంచి బందోబస్తు ఉన్నది. రాళ్ళు ఇట్లా మస్తున్నాయి. అక్కడ కూర్చుంటే అస్సలే కనవాడ. సో నేను పక్క కొంటే కొండలకు ఉన్నది. ఇది ఎక్కి చూస్తున్నా, అసలుకి ఆ యాప్ చెట్టు దాటలేదా, మళ్ళీ దాటిందనుకో వేస్ట్ అయితే ఉత్తినది. యాప్ చెట్టు మీరు చూడొచ్చు, గదా గిదా రెండు ఉన్నాయి మరి పైకి ఎక్కినాక. అబ్బో కాడును నేను జాక్కునేది గిడ దాటుతున్నా. చూద్దాం, మళ్ళీ ఒకసారి పోయేస్తా, ఒకసారి ఒక రౌండ్. ఏడ సెట్ అయితే ఆడ జాక్కోవాలి. ఇక చెమట మొత్తం నోట్లో పోతుంది. ఇంతకుముందుకు మొత్తం ఓపెన్ ఉండే, మొత్తం జర క్లోజ్ చేసినాం. ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా అవసరం ఏంటంటే కట్టెలు. మన దగ్గరనే ఇదే లొకేషన్లో ఉన్న కట్టెలను యూజ్ చేసుకొని ఇది బొంత పండ్ల తీగ. నేను ఇప్పటిదాకా ప్లేస్ అని కూడా అన్నా కదా చెట్టు కింద. ఇగో వచ్చేసి ఇదే, ఇగో దీనిపైన కొన్ని ఆకులు వేసేస్తే అయిపోతుంది దీని పని. ఇంకొకటి ఈయన పక్కగా ఉంది ఇంకొకటి. ఇగో అక్కడ అనిపిస్తుంది లోపల ఆ రెండు బండల సందులో ఇట్లా జాగున్నది. దాంట్లో నా సామాన్లు మొత్తం ఆనే ఉన్నాయి కదా, ఒకసారి ఆకులు మొత్తం తీసుకొని పోయి ట్రై చేస్తా. ఆడ సెట్ అయితే ఆనే ఉంటా, లేకపోతే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కొంచెం మంచిగా ఉంది. ఫోన్ చేస్తారు చూద్దాం. కిట్టు ఫోటో పేజో. ఏం ఫోటో? మీ ఇల్లు ఫోటో. ఏడా తయారైంది? తయారు కాలే ఇంకా, నేనే లెంకలాడుతున్నా. ఒక 3 జాగాలలో దొరికినాయి, పోతున్నాయి ఆడికే. నువ్వు ఏడున్నావు? మొత్తం బహిరంగమే ఉన్నా కానీ కనవాడ. సరే కొమ్మలు అయితే సెట్టు సరిపోతాయి అనుకుంటున్నా. చలో ఇప్పుడు ఇక సెట్ చేయాలి ఇక మొత్తం. ఇప్పుడే కొన్ని కట్టెలు అయితే తీసుకున్నా. ఇవి తీసుకొని ఇల్లు ప్రిపరేషన్కి అయితే వెళ్ళిపోదాం. టైం ఎంత అయిందో ఏమో, టైమే చూసుకుంటలేదు నేను. ఇల్లు తయారు చేసుకుంటే ఉండాలి, అన్న ఎదురుగా రావాలి. మామూలు ఉండదు. మీకు చెప్పిన ఆ లొకేషన్ ఏదని. ఆ లొకేషన్ వచ్చేసి
ఇదే. మన హౌస్ వచ్చేసి ఇదే. ఎందుకంటే ఎక్కువ చెట్లు అవి ఇవన్నీ తీసుకొచ్చి అది చేసే బాగా జస్ట్ నార్మల్గా ఉంటాయి, అడవిలో కలిసిపోయినట్టు ఉంటుంది. మామూలుగా కొమ్మలు అవి ఇవన్నీ కొట్టి చేసి ఇల్లు టైప్ గుడిసె టైప్ వేసినాం అనంటే అన్న చూసాడంటే డౌట్ వస్తుంది. అంత చిక్కగా ఏడ అడవిలో చెట్లు ఉన్నాయి, అందుకని చెప్పేసి నార్మల్గా వేసేసిన. దాని కింద ఒక బండి ఉంది, ఆ బండి మీద కూర్చుంటే సెట్. ఇట్లా అన్న వస్తున్నాను అర్థమవుతుంది, సౌండ్ వస్తుంది. ఎవరు ఫస్ట్ దొరుకుతారో చూడాలి. నేనే లాస్ట్ రావాలంట. ఎవరో మిస్లుతూనే ఉన్నాడు ఇక. నాకైతే చాలా భయం అవుతుంది చెట్ల మీద కూర్చోాలంటే. అందరంతా ఒక మాట కానీ ఏమొచ్చేది తెలియదు, అదే భయం అవుతుంది బాగా. మన చెట్టు అయితే ఇది మొత్తం ఆకులు ఉన్నాయి చూడండి. నా కొమ్మలు అయితే మొత్తం వీటికైతే తెచ్చుకున్నా, కొన్నే తెచ్చుకున్నా. ఇంకో కొన్ని ఏం చేసినా అంటే 50 మీటర్స్ దూరంలో ఇలా రూమ్లోకి తయారు చేసి ఇచ్చిపోయినా, ఎందుకంటే ఆడవుతలు ఇంట్లాడాలని. ఇప్పటిదాకా ఏం చేసినా అంటే ఆడ అనుకున్నా ఆడ కూర్చుందామని, కూర్చోగానే మొత్తం రాళ్ళని కింద పడి దీని లోపల పోయినాయి అన్నీ. ఇక్కడ మొత్తం ఖాళీ అయినాయి, దీని లోపల పోయినాయి. ఇక పైన మొత్తం ఎండిపోయింది ఆకులు, ఆ చెట్టు మొత్తం ఎండిపోయింది, ఆ కింద మొత్తం గ్యాబ్ ఉన్నది. సో నా రూమ్ అయితే ఇప్పుడు ఆడ ఫిక్స్ ఇక మొత్తం ఇక ఆడ ఫిక్స్ అయితే అయిపోతుంది ఇక నాకు రూము. సో ఇవి మొత్తం తీసుకొని పోయి ఇటు సైడ్ పెడితే కనబడుతుంది. ఎట్లయినా ఏం చేస్తా అంటే ఇవి వేసి దాని మీద కూర్చుంటా, ఇట్లకే కనబడ. ఇవి వచ్చిన ఈడిదాకా వచ్చినా కనబడ. నేనైతే సెట్ అయిపోయినా. రూమ్ అంటే రూమ్ లెక్క కొంచెం డెకరేషన్ అయితే చేసిన. పూలు ఈ సందులలో వేసేసిన, ఆ సందుల బండ సందుల ఇవి దిక్కు అట్లకే వచ్చిన కనబడకుండా మొత్తం ఆకులు సైడ్ చేసిన. ఈ చెట్టు ఈ పైన చెట్టు ఈ కిందనేమో ఆకులు వేసుకొని ఇలా కూర్చున్నా. చెట్టు పైన మీరు చెప్పిన అప్పుడే మొత్తం ఇట్లా ఎండిపోయిన చెట్టు అవుతుందని వచ్చేసి ఇదే బా. మొత్తం ఒక పిట్ట గూడు అయితే ఉన్నది ఇక్కడ గాడ. అలా పిట్ట గూడు ఉందో ఏముందో నాకు తెలియదు, ఇప్పుడు వచ్చేది ఏం తెలియదు. మీరు వచ్చి కూర్చున్నా ఏమైతే ఇప్పుడైతే ఆపిల్ పిజ్జా అయితే తాగుదాం. లంచ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు 2 మైసూర్ పాకులు తీసుకున్నాము. వీటిని తినుకుంటా మెల్లగా వాళ్ళ సైడ్ అయితే పోదాము. టైం వచ్చేసి 45 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా 45 మినిట్స్ ఉంది. మనం అక్కడ ఏరుకునే వరకల్లా ఇంకా 15 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది, చూసి వెళ్దాం. ఎండ కొడుతుంది బాగా, తాగుదాం. నీళ్ళు లేవు ఏం లేవు, ఎటు పోయారో ఏమో తెలియదు. నాకు చాలా దూరం ఉన్న వాళ్ళ దగ్గరని, వాళ్ళే ఇంకా లోపల పోయారు, నేనే దగ్గర ఉన్నా. చాలా అంటే చాలా భయం అవుతుంది నాకైతే. ఇప్పుడు వచ్చేసి నా హోమ్ టూర్. ఇది వచ్చేసి మన హౌస్. నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్లో వచ్చేసి ఒకటి చిప్స్, ఒకటి వచ్చేసి మినీ చాకో బార్ కరిగిపోయింది మొత్తం, ఇంకోటి వచ్చేసి థమ్స్అప్. ఇప్పుడు థమ్స్అప్ తాగాలి. ఇంతకుముందు కట్టే కూస్తుంటే ఒకటి చిన్నగా స్లిప్ అయి రంపంది వెళ్ళిపోయింది లైట్గా. వాటర్ ఇట్లా తెచ్చుకోలేదు, వాటర్ తెచ్చుకుంటే అయిపో. ఆగమాగం వచ్చిన. ఇప్పుడైతే థమ్స్అప్ తాగాలి. చల్లగా ఉంది దీంట్లో, ఇడికి అడవి. మళ్ళీ అందులో ఇది ఇంకా చిన్న వేసుకున్నా, పెద్ద వేసుకుంటే డౌట్ వస్తుంది అని చెప్పేసి అని అన్నకి. ఇక్కడనైతే పూలు డెకరేషన్ చేసుకున్నా లైట్గా చిన్నగా. మనం ఏదైతే అదేంది చిన్న చిన్న ఛాలెంజ్లలో ఏవైతే చిన్నగా ఉంటుందో గుడిసె, ఆ గుడిసె టైప్ వేసుకున్నాయి ఇక రిస్క్ లేకుండా. చలో చూద్దాం ఆ టైం ఎంత అవుతుంది, ఏంది కథ, అన్న ఎప్పుడు వస్తాడు. ఇంకా లోపల కూర్చుంటే ఎట్టున్నాయి కనవాడ. నాకేమనిపిస్తుంది అంటే నా టీషర్ట్ కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఇక నా టీషర్ట్ ఇప్పేసి తీయాలి ఇక వీడియో, ఏం చేద్దాం మరి. సో గెలిస్తే 10,000 అనుకుంటా అన్నాడు. సో
అవి మనకే 10,000. మన వాళ్ళు ఉన్నారు కదా కిట్టు, విజ్జి, తాజ్గాడు ఇట్లా వాళ్ళకు కాంటాక్ట్ అయిదామని అంటే సిగ్నల్స్ వస్తలేవు ఇక్కడ. ఆల్మోస్ట్ ఇంకా 10 minutes ఉంది. సిగ్నల్స్ వచ్చేసి నో ఇంటూ మార్క్ పడ్డది. అది చాలా సేపటి నుంచి అయితే వస్తున్నా, ఎవ్వరి సౌండ్ వినబడతలేదు, ఏది వినబడతలేదు. మంచిగా చెట్లది అలజడి, పక్షులది అవి ఇవి గవి వినబడుతుంది సౌండ్. ఇట్లా పీస్ఫుల్ ఉంది ఇక్కడ. వీళ్ళ టైం వచ్చేసి గాయస్ ఫినిష్ అయితే అయిపోయింది. ఇక్కడ దాక్కుర్రో ఏమో ఇంకా కూడా ఎవ్వరు కనిపిస్తలేరు. సో మనం ఏం చేద్దామంటే కిందికి దిగి టైమర్ పెట్టుకుందాం. ఆ తర్వాత 30 minutesలో వాళ్ళని అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. అసలు ఆలని కొడతా, అట్లయితే అందరూ అలర్ట్ అవుతారు. అన్న ఇట్లా వచ్చినట్టున్నాడు. ఇప్పుడే సౌండ్ వినబడ్డది, డోర్ వేసినట్టు పట్టుకోమని వినబడ్డది సౌండ్. చలో ఇప్పుడు స్టార్ట్ అయినట్టుగా. ఈడ దాక్కుర్రో ఏమో ఎవ్వరు ఒక్కరు కూడా కనబడతలేరు. పూలో ఏమైనా కనబడుతున్నాయి ఏమన్నా? బాగా దొరుకుతాడు మళ్ళీ పూల ఆ టీషర్ట్ కూడా ఎల్లో కలర్. మళ్ళీ లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు కిందికి పోయి టైమర్ పెట్టుకుందాం. ఆ తర్వాత వాళ్ళని అయితే పట్టుకుందాం. నాకు తెలిసి అయితే అన్న ఇటు సైడ్ రాడు. ఎందుకు చెప్తున్నా అంటే మనం నేను ఇంతకుముందు స్టార్టింగ్లో అయిపోయినా కదా, నార్మల్గా మనం పోయే టైంలో ఇటు పోయిరు అట్లా థింక్ చేసి రైట్ సైడ్ కానీ వచ్చింది. అన్న వచ్చేలాక బాగా లేట్ అవుతాయమ్మా. ఇప్పుడు టైం పాస్ అవుతుంది. ఇక్కడ నూడు ఆడదాం, గేమ్ నూడు. నేనైతే వెళ్తున్నా, ఒక్కడు పడితే విన్నైతేనే. చూసండి, నేనైతే గెలిచిన, విన్నర్ వచ్చింది. నేనైతే గెలిచిన, అన్న వచ్చాక చూసిన. అన్న అయితే వచ్చేస్తుండు మొత్తానికి. అన్న అయితే స్టార్ట్ అయ్యిండు, ఇప్పుడే ఫోన్ చేసిండు వస్తున్నారా అని చెప్పిండు. బాబాయ్ ఏమైందంటే బాబాయ్ అటేటో పోయిండు, ఫోన్ కలుతలేదు, సపోలేదు సర్లేదు. వీళ్ళిద్దరు రెడీ, తాజ్గాడు విజయ్ రెడీ అయ్యిండు అని చెప్పిండ్రు. స్టార్ట్ అయితే అయిన మరి వస్తాడా లేదు చూడాలి. ఇటు సైడ్ నా ఫుడ్ ఐటమ్స్ చూతా కనబడదు కానీ చూపిస్తే ఏమేమి వచ్చినాయి. ఇగో ఇది గ్రీన్ కలర్ తెచ్చుకున్నా. ఇంకా స్ప్రైటు గ్రీన్ కలరే, ఇది స్ప్రైటు. ఇంకోటి పల్లిపట్టి తెచ్చుకున్నా, అది కూడా గ్రీన్ కలర్ కవరే. వచ్చే టైం అయింది ఇక. సో మెల్లగా మాట్లాడాలి. సో ఇప్పుడైతే ఇక స్ప్రైట్ తాగుతున్నా. ఇంకా ఇట్లా కాదు, నేను ఇట్లా వండుకుంటా లోపల. ఇట్లయితే కనవాడ మొత్తం అస్సలే కనవాడ మొత్తం అన్నీ అడ్డం ఉన్నాయి. సెట్. నాకు ఒకటే భయం ఉన్నది, వెనుకకై ఈ పక్కకై ఇటు మన పాములు ఇట్లా తేలు వస్తాయి అని భయం అవుతుంది. ఖర్చునాయి అనుకో ఆయన తీరే ఈయనే వండుకుంటా. స్ప్రైట్ అయిన తర్వాత నా అంగిప్పేసి ఇక అప్పుడు స్టార్ట్ చేద్దాం ఇక వీడియో. టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది, మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇప్పటి నుంచి వెళ్ళి 30 minutes టైమర్ కూడా నేను స్టార్ట్ చేసేస్తున్నా. 3, 2, 1 స్టార్ట్. ఇప్పుడైతే నేను పోతున్నా ఎక్కమంటారా కింద పడేది గిట్లా 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 గిట్లా. టైం ఏమాత్రం వేస్ట్ చేయొద్దు. ఖచ్చితంగా ఎట్లయినా సరే ఈసారి దొరకబట్టి తీరాలి. బాబాయ్ దా కనబడదా? బాబాయ్ వెళ్ళు. అరే తోలే 1 minute 41 seconds కంప్లీటెడ్. మీదికేం చూస్తే అంత ఎట్లా అనిపించిందంటే అన్ని చిన్న చిన్న చెట్లే కనిపించినాయి. కిందికి దిగిలోకి వచ్చినాక ఇటు పోనా అర్థమవుతలేదు, మొత్తం పెద్ద చెట్లు ఉంది. వస్తున్నట్టు స్టార్ట్ అయినట్టు. సో జల్దీ తాగి నాంగే తిప్పేయాలి. మినీ చాకో బార్ మొత్తం కరిగిపోయింది. ఒక్కలా దొరికిండో దొరకలేదు, ఇంత బ్లాక్ ఉన్నాడన్నా. దొరకలేడు చూడాలి ఫస్ట్.
చాలా ఇలా కూర్చోడానికి వస్తలేదు, ఇంకా గాలి కూడా వస్తలేదు. మనకైతే ఏ బాధ లేదు. ఇటు సైడ్ రాడని అనుకున్నా కాబట్టి నాకు తెలిసి రాడనిపిస్తుంది. అన్ని పురుగులే. మేము ఫారెస్ట్ మొత్తం పెడితే దొరకరని చెప్పేసి మొత్తం లోపలదాకా పోయినా దొరకరు కదా, అందు గురించి కొన్ని హద్దులు పెట్టుకున్నాం, ఇవి దాటిపోవద్దు అని చెప్పేసి. అవిటి నుంచి ఇంకా కూడా వస్తుంది. ఇట్లాగే పోయిండు, నా ముంగటి నుంచే పోయిండు. ఇదంతా చెట్టు మొత్తం గుబ్బురు గుబ్బురు కొంచెం డేంజర్ ఉన్నది కాబట్టి అంతగానం చూడలే, పరిశీలించలే. మెల్లగా పోయిరు ఇద్దరు, కెమెరామెన్ అన్న. నాకు తెలిసి మళ్ళీ ఇటు సైడ్ రాడు అనుకుంటున్నా. నాకు తెలిసి నేనే లాస్ట్ వస్తా కావచ్చు. ఫోన్ చేసినప్పుడు ఫోన్ కడిగలే అన్న, ఇప్పుడు ఆ కడిగపోవడమే ప్లస్ అయింది. నేను సౌండ్ ఏమడుతుంది అన్న, పంజా పంజా. నువ్వు మొన్న క్యాంపింగ్లో గట్టినే చేసినావు, 3 రోజులు రాలే, మళ్ళీ అదొక చోట అన్నట్టు. లేని భయం పెట్టక నాకు ఇయ్యలే అన్న, సౌండ్ వచ్చింది పంది లెక్కనే. ఇంతకు ముందు దాకా మంచిగా ఉండే, డోర్ సౌండ్ విన్నప్పటి నుంచి కొద్దిగా భయం అవుతుంది లోపల. నేను దొరుకుతా కావచ్చు, చక్కగా ఇటే అవుతుంది కావచ్చు, ఇటే వచ్చి నేనే దొరుకుతా కావచ్చు ఫస్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ ఇది ఎట్లుందనంటే జస్ట్ నార్మల్గా ఉంది, జస్ట్ నార్మల్గా అంటే ఏదో సింపుల్గా, కాకపోతే ఈ ఫ్లవర్స్ మళ్ళీ దొరకబడిపోతాయేమో అని చెప్పేసి ఒక డౌట్. నేను ఈ ఫ్లవర్స్ తీసుకొని అంటున్నా స్టార్టింగ్లో, నువ్వు మళ్ళీ అవే ఫ్లవర్స్ ఇట్లా తీసుకుని మాత్రం ఖచ్చితంగా దొరుకుతావురా అంటున్నాను. ఉరికింది ఇంకా అదే నేను చెప్తాను, సౌండ్ ఏమవుతుందని. వచ్చిందన్న అయితే వచ్చింది గైస్. పక్షులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. అవి ఏమొచ్చి ఏం చెప్తావో నాకే అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఒక్కో రోజు ఒక్కనే ఉన్నా. భయం అయితే రోజు భయానకన్నా సౌండ్ అయితే వస్తున్నాయి బాగా. ఏమవుతుందంట బాగా, ఇప్పుడు ఏమో దయం వస్తప్పుడు ఎట్లా ఉంటుంది, మొత్తం ఏరుకుంటున్నా మొత్తం చూస్తే ఈ అంగే మొత్తం బ్లూ కలర్ మెరుపుతుంది. ఇప్పుడు సెట్ ఇప్పేసిన తర్వాత నా బాడీ కూడా బండరక్కనే ఉన్నది, కలర్ సేమ్. దీనికి లేచేస్తా, ఏం కనవలేదు పాములు ఇట్లా కనబడడానికి జంపు జలాలి. ఒక్కటే ఉరుకుడు కరిచేదానికి ఆయన తినేమంటాం. ఇప్పుడైతే చల్లబడదాం. ఆనూరి ఎట్లుందో కామెడీ. గోప్రో పక్కకు వారేసి నా ఫోన్లోనే తిప్పుతున్నా, ఎందుకంటే అది మొత్తం ఆఫ్ అయినప్పుడు ఆన్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది. బాబాయ్ దొరికినావు దా అని కూడా అన్నాడు బాబా. నాకు తెలిసి గేట్ దిక్కేనా పడ్డాయి సౌండ్, సో వస్తే నా దిక్కే వస్తాడు నెక్స్ట్. మొత్తం అనుకుంటున్నాయి, ఇప్పుడు ఏ టెన్షన్ లేదు. ఇక గోప్రో ఆఫ్ అవుతుంది, సౌండ్ వస్తుంది, ఇక ఇది కత్తనే చూడాలి. ఇక 7 minutes 45 seconds అవుతుంది, 49 seconds. సప్పుడు కానీ ఎక్కడ అని కాళ్ళు వెళ్ళిరా లేరా అని అడుగుతా, ఎందుకంటే వీడు ఇంకా అటే ఉన్నారు కావచ్చు, ఇంకా లోపలికి ఏంటి కావచ్చు అనుకొని అటే తిరుగుతాడు, ఇటు సైడ్ రాడు. కానీ నేను అన్నం చూసాను వరలో. ఇంద్రా చోటుగా ఒక ఫోన్ చేస్తున్నావు, వెళ్ళలే. వాళ్ళు రాగానే సైలెంట్ అయిపోతాం కదా, కథ ఒకవేళ సౌండ్ చేస్తే చూస్తారు మసులుతారు ఆడాడ.
ఇవన్నకి ఏం చేసేది సాయన ఇట్లా నడుచుకుంటూ వేరు నాస్తా ఇట్లనే వేరు గీ నుంచే వేరు ఈ చెట్టు కనబడుతుందా దీనికి కొంచెం బ్యాక్ ఒక్కడు కూడా దొరకలేదు 10 నిమిషాలు అవుతుంది ఇంక 20 నిమిషాల టైం ఉంది ఇటు వేరంటవరా కనబడరా నీకు వాళ్ళన్న ఈ ప్రతిసారి వీనికి లొకేషన్లో తెలిసి ఉంటుండే సరే వానికి కూడా తెలియదు తాజిగాడు వాని ఫోన్ సైలెంట్లో పెట్టుకోవచ్చు కానీ మన దగ్గర ఐఫోన్ ఉంది అది పెట్టుకోలే కావచ్చు వస్తే దానికి ఫోన్ చేద్దాం ఎట్లా మాట్లాడుతున్నా ఈడేడా దొరికినా అనుకొని కలిసి పెట్టిస్తా అన్న నాకు ఫోన్ చేసి కళ్ళు చేస్తా కిందరా దొరకవు అని చెప్తున్నా చెప్పలేదు అట్లా కావాలంటే నువ్వు హౌస్ చేసా నాకైతే దొరకబట్టదని చెప్పిన వాళ్ళకి నువ్వు దొరకబడతాడు ఇన్ని దగ్గర అలా దొరకబడతాడు కదా ఇన్ని దగ్గర అలా దొరకబడతాడు మెయిన్ అడవిలో వచ్చిన బాధ ఏంటంటే దోమలు అబోటి అన్నీ మెయిన్ ఏంటంటే వర్షం పడ్డది గత 2-3 రోజుల నుంచి కొంచెం పడుతుంది వర్షం అందుకని చెప్పేసి ఈ దోమలు ఇవన్నీ వెళ్ళినాయి ఇవన్నీ ఈ ఫారెస్ట్ సీక్రెట్ రూమ్స్ వచ్చేసి ఘోరంగా ఉంది అసలు చెప్పానంటే 15 minutes 16 minutes అవుతుంది దగ్గర ఒక్కడు కూడా దొరకలే ఒక్కనే దొరకలేదు అందరు దొరికారు నిజంగా సౌండ్ ఆడుతున్నా అరా వర్రేది ముగ్గురు దొరికారు నీకు దమ్ము ఉంటే ఒర్రురా ఒకసారి గట్టిగా వా సరే నాది వచ్చే సూచనలు అయితే కనబడతలేవు ఏం సౌండ్లు వచ్చేటి ఇట్లా ఊ అనుకుంటా దొరికింది అనుకుంటా ఏమి వినబడతలేవు సౌండ్లు అయితే మొత్తం ఉత్కపోతుంది ఇంకా బండ అనిపిస్తుంది కదా కొష ఉన్నది మొత్తం ఉత్తుకుపోతుంది మొత్తం ఈ ఆకులేమో నాకు కింద మొత్తం కిందికి పోయింది అపో వాజా ప్రైస్ మీరు చూడొచ్చు నా దగ్గరికి ఎంత పెద్ద బొంత పూర వస్తుంది ముందే నేను అంగిప్పేసి ఉన్నా దాన్ని ఎలా కొట్టాలి ఎట్లానే వేసి నడు 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 అమ్మా ఎట్లుందంటే గుడ్డెలు లెక్కన ఉన్నది సేమ్ అబ్బో కూర చూద్దాం సౌండ్ అయితే నేనున్న లొకేషన్ నుంచి వెళ్ళి ఒక 200 meters అంద డిస్టెన్స్లోనే మాట్లాడుతున్నట్టు వినబడుతుంది ఈయనే మాట్లాడుతున్నట్టు వినబడుతుంది పక్క పంట మాట్లాడుతున్నట్టు వినబడుతుంది మళ్ళీ ఇప్పుడే ఏదో పైనుంచి కింద పడ్డది చెట్టు మీద ఏందో అది నాకైతే ఒకటేసారి డొమ్మని పడ్డది అన్నాక మళ్ళీ చూస్తే కదా కనబడతలేదు స్టార్టింగ్లో నేను అనుకున్నదే అయితే మస్తు ఉంటుంది బై మిస్టేక్ ఇటు వచ్చిందంటే ఏం లేదు చక్కగా పోవాలి అన్నతో పోయి దోలాడాలి ఒరే టైం అయిపోయిందా అందరు దొరికారు ఎవరు దొరికారు నువ్వు దొరికారు నువ్వు ఒక్కనే దొరకాలి నువ్వే గెలిచినావు నిజం రా
నమ్మతలేవా? ఫోటో పంపు అందరిది. ఫోటో పంపడం ఎందుకు? ఎడు నువ్వు నేను చెప్పా చెప్పక మేము పోతున్నాం అప్పుడే కదా ఇళ్ళనే కూర్చోవు ఇక. పో పో నేను పోతాను నడుచుకుంటా కదా. సరే ఉండు. కష్టమే దొరకడు, కొద్దిసేపు ఫ్రీగా ఉయ్యాలుగుతా. ఇది వచ్చేసి నాకు ఉయ్యాల. ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఇది పట్టుకొని ఊగాలి. కాకపోతే అది ఊగది. ఇక్కడ నేను ఉన్న దగ్గర గుండు మీద గుండు ఉంది, గుండు మీద గుండు అటు సైడ్ లెగ్గిలుగా వాడతలేదు కావచ్చు. గుండు మీద గుండు ఉందడ. సిగ్నల్ 1% వచ్చింది షెట్ ఎక్కినాక. నేను ఇట్లా లోపలికి వచ్చిన ఏదో ఇల్లు జస్ట్ నార్మల్గా వేసుకునే నేను కిట్టు ముంగడికి వెళ్ళి వేరేట తప్పించుకునేట. సిగ్నల్ రాక వచ్చి నాకు షెట్ ఎక్కితే చూసుకున్నా అని ఆనింది అనుకో. మొత్తం తద్దులేస్తే ముందే అంగేసుకోలేదు. మెల్లగా ఎంతరాగి చూసేవాడికి బాగా కర్రే ఉన్నది. గుడ్డేలు అందరు దొరికిందని చెప్తున్నా, నాకు దొరకాలని. నేను దొరకైతే ఫోన్ చేయక ఫస్ట్ కానీ దొరికింది లేదా చిచ్చా మిషన్ ఎవరు సాయన చేస్తానని. సాయన ఏమని చేస్తానని చిచ్చా వేసి పెట్టింది. ఇంకా 10 నిమిషాల టైం ఉంది, ఒక్కడ దొరకలే. ఇటు వేర్రా ఒక్కడ కనబడతలేడు. తప్పిత్తురా అయింది మనం చూసుకుంటా. ఏమో మనం మేము క్యాంపింగ్ నాడు ఇది ఇంకా నథింగ్, ఇంకా చాలా లోపలికి పోయినాము. ఇప్పుడు దయ్యం అనుకుంటే తో తప్పినామనుకో. అరే ఫస్ట్ స్టాండ్ అయితే నెట్వర్క్ వీకింది. ఇక ఇప్పుడు వచ్చింది ఒక పాయింట్. చాలా అయింది వీడియో స్టార్టింగ్కి ఇప్పటికి నెట్ను చూడరు. ఇంకా 5 minutes టైం ఉంది. ఒక్కడ దొరకలేదురా. ఇప్పుడు వినబడే సౌండ్ గాడు అడిదిక్కు తాజాడు ఇంకా కిట్టు అడిదిక్కే చాకుర్రు. అడిదిక్కు వినబడుతుంది సౌండ్. ఇటు వేరు రాని కూడా అంటుండు. వెళ్ళి ఇవన్నీ షేర్లు వేసుకొని ఈ కవర్ పక్క వాడేయాలి. ఈ కవర్ సౌండ్ ఎక్కువ వస్తుంది. ట్రై చేయంగా విజ్జికి ఫోన్ చేస్తే విజ్జి కలవలేదు. మళ్ళీ ఒకసారి కిట్టుకి ట్రై చేసిన. కిట్టుకు ట్రై చేస్తే ఏమైందంటే ఫోన్ లిఫ్ట్ చేసిండు. ఒక విషయం ఏంటంటే కిట్టు ముంగడికి వెళ్ళేయండి, కాకపోతే కిట్టుని చూడలే. కథ నేనైతే మొత్తానికి ఎదురుకోవట్లేదు ఇక. ఎందుకంటే నేను ఇంకా లోపడుకున్నా. సాయంత్రం వచ్చిన కష్టం కూడా రావద్దు ఇక. ఏం కనబడుకుంటున్నా చూడు, మొత్తం చూడండి. ఇటు చూసినాయి చెట్లు ఇటు అనుకుంటున్నాను. మంచిగా నొట్టేం దొరకను, దొరికితే లాస్ట్ దొరకాలని నేను కోరుకున్నాను. పైనకి ఎక్కినాం రైడును. నిజంగా ఇచ్చిపెట్టేవారు ఏంటి? నిజంగా అబద్ధం చెప్పకు. వీడియో కాల్ చేయాలి ఒకసారి లావటే. ఎందుకు నేను రావడతా రాకు. దొరికిందా అని ఫోన్ చేస్తున్నాను ఇద్దరు. ఒక్కనే జర బాగా భయం అవుతుంది నాకైతే. మేము అందరం ఆల్రెడీ కట్ట మీద ఉన్నాం. అరే రామ్ గారు నేను చెప్పరా, ఇంతకుముందు ఎన్నో నేను లోపల కూర్చున్న తర్వాత ముందుకెళ్ళి చూస్తాడు అనుకుంటే ముందుకెళ్ళి కాదు వెనకకెళ్ళి చూసాడు. అట్లా దొరికినాయి దీంట్లో. ఇప్పుడు చూద్దాం ఇలా దొరకనా మేబీ దొరకవద్దు. ఈ సరౌండింగ్లో అయితే అన్న లేనట్టున్నాడు.
ఏం కూడా సౌండ్ వస్తలేదు అన్న, ఇట్లా ఉరినట్టు కూడా సౌండ్ వస్తలేదు. దొరుకుడైతే చాలా కష్టం ఈ అన్నకి. ఇలా నాకు తెలిసి నలుగురం ఫస్ట్ వస్తాం కావచ్చు. నలుగురం ఫస్ట్ వస్తే నలుగురికి 10,000. ఇప్పటిదాకా నేను ఆ కురుకురే తిన్నా, చిన్న లాస్ట్కి పొడి ఉండే, అయితే కొంచెం ఇట్లా 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 చల్లేసిన దాన్ని చీమలు ఎట్లా తీసుకుపోతున్నాయి చూడు. రీగో ఎత్తుకొని పోతున్నాయి మొత్తం చిన్న చిన్న ముక్కలు. ఈడొకటి ఈడొకటి. అడుగులు ఉన్నాయి రేడా, బురద బురద ఉన్నాయి. తాజాగా దొరికిండు. ఇప్పుడు దేని వల్ల దొరికిండు చెప్పన్నా? ఈ కవర్ వల్ల దొరికిండు. ఇక్కడ దొరికింది. రామా దొరికినట? దొరికినట అది ఇటీ ఉండదు. గట్టెలో వచ్చామన్నా సడన్గా ఐస్ క్రీమ్ కింద పడేసింది ఆ కవరు. దొరకబెట్టేసింది ఫస్ట్. ఒకసారి నేను లొకేషన్ చూడు. మొత్తం చుట్టూ యూట్యూబ్ బండలే ఉన్నాయి. ఇటు కొంచెం దారి వచ్చేది, ఇటు మొత్తం చుట్టూ చెట్లే. బ్యాక్ సైడ్లో రాళ్ళు, ఇటు దిక్కు మొత్తం చెట్లు. దీంట్లో ఉన్న అన్న అయితే మొత్తంకి దొరకాల్సింది. చూసింది ఫస్ట్ వచ్చింది అందరికన్నా. లాస్ట్ అయితే అనుకున్నాను, నన్ను అయితే దొరకబెట్టేసింది. నేనైతే ఇక అన్నతో తిరగాలి. నా పక్క పంటే సౌండ్ వినబడుతుంది. ఇటే వచ్చాడు పక్క పంటే. చెట్లు కొమ్మలు మొత్తం ఇరిసేసి ఉన్నాయి ఇక్కడ. ఫోన్ చేస్తే ఇది కట్ అవుతుంది వీడియో, అందుకని ఫ్లైట్ మోడ్ ఎక్కించిన. ఈడిదాకా వచ్చింది తెలుసా? అయ్యో ఈడిదాకా వచ్చి చూసి దొరుకుతా అనుకున్నా. ఈడిదాకా వచ్చిండు, ఇట్లా వేయండు ఇప్పుడు వెళ్తాడు. సక్సెస్ఫుల్లీ నేనైతే ఓడిపోయినా. ముగ్గురు అయితే గెలిచారు. రామ్గాడు, కిట్గాడు, విజ్గాడు, తాజ్గాడు కూడా లాస్ట్కి దొరికిండు. ఐస్ క్రీమ్ కవర్ వల్ల దొరికిండు వాడు. వీళ్ళు 7:30 ఏమో. కిట్గానికి ఒక్కరికి ఫోన్ చేసి చెప్తే ఇక అందరినీ వెళ్తారు వాడిగా. 30 minutes 15 seconds అవుతుంది. టైం మీద చూడవచ్చు స్క్రీన్ మీద. డన్.
చాలు అయిందిరా అయ్యా. అచ్చా టైం అప్రా, నిజంగా టైం అప్. ఇక మీరు నమ్మితే నమ్మరు లేకుండా లేదు. నేనేదో పోతున్నా, కాజా ఒక్కడు దొరికింది. ఏ దార్రా, రే టైం అయిపోయిందిరా. టైం అయిపోయిందట, పిలుస్తుండు. టైం అయితే అయిపోయింది, సెలవు ఇక. తాజా వాళ్ళు ఏడున్నారా? టైం అయిపోయింది రావాలి అని కూడా అంటుండు, కానీ ఎవ్వరు ఎవ్వరు వస్తలేరు బయటికి. కూర్చోపోతాం, ఇంకో 10 నిమిషాలు ఉందాం. అయిపోయిందా అయిపోలేదు ఎవరు తెలుసు. నాకు తెలిసినంత వరకు అయితే ఇబ్బంది దొరకలే కావచ్చు. ఈ చిన్న ఇంట్లో ఏమన్నా వస్తే ఉండని, ఇది ఇట్లా ఇడిచిపెట్టిపోతా. దీన్ని ఊల్చెత్తలేను, ఓన్లీ డెకరేషన్ ఐటమ్స్, చాకు ఒకటి తీసుకొని పోతా. ఇప్పుడు నేనైతే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. నేను ఎడిగిపోతున్నా అని చెప్పేసి అని చూస్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వచ్చేసి అన్న దగ్గరికి అయితే పోతున్నా ఫ్రెండ్స్. తుబ్బనైతే మర్చిపోయినా ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేయాలి పడితే ఆన్సర్ వచ్చినా, ఇప్పుడు మామూలుగా లేదు. రే అయిపోయింది ఆహార ఆడరే, ఎవడు కుయలేదు కాయలేదు పిలిస్తే మొత్తం తిరిగినా. మీరు ఏడు అసలు అయిపోయింది. టైం అయిపోయింది ఎప్పుడు. ఎవరు ఏడునో కడరేక్కున్నాడు కోతిగాడు. ఏం కొమ్మలు ఇప్పుడు అట్లా వస్తే 10 రోజులు ఉండేది. ఏడునరా కోతిగా అయ్యా ఆయన అన్నట్టు ఉన్నట్టు. అనుకున్నారా ఇలా వచ్చి చూసినా అయిపోరా. కొంచెం వచ్చే దొరుకుతా. నేను అట్లా చెప్పిన మినికొల్లే వద్దామని. ఒక్కనే ఉన్నావు, ఇంకోటి ఉన్నాడా? వాడు ఎట్లున్నాడు చూడాలా, కనబడతాడు వాళ్ళ. ఆడికైనా డౌట్ వచ్చిందా గాడ కొమ్మలు ఎక్కడి అని? కొమ్మల వల్లనే, ఈ కొమ్మల వల్ల డౌట్ వచ్చింది. వీటి విరిచేసినాయి చూడు, కానీ గల కూడబోయింది అని చూసిన ఇట్లా ఇట్లా మచాడున్నారా. నీ లొకేషన్ నువ్వు కొడతాం, మీ దగ్గరికి వస్తాం చూస్తాం. ఎడదాస్తాం ఏడునో ఇంకా తాని కొద్దిగా జాగ్రత్త ఇంకా అర్థం. దేవులానికి అదైతే లేదు, ఇక టైం అయిపోయింది కదా. దూరాడు బంద్ అయింది. చక్కగా సిగ్నల్ ఇస్తే వస్తారు దగ్గరికి. వాళ్ళు ఏడున్నారో ఏమో, ఉరుకుంటూ పోతున్నా. వాళ్ళు కూడా కొంచెం పిలుతురు అంటారు. సౌండ్ని కూడా పోతున్నా, ఎందుకంటే ఎటు పోతున్నా నాకే అర్థం అవ్వట్లేదు. టైం అయిపోయింది అనుకుంటా అన్నారు వాళ్ళు. సో ఇక నా దగ్గరికి రమ్మని నా లొకేషన్ అయితే చూపించిన. ఇగో ఈడి దాకా వచ్చి ఆడ అనిపిస్తుంది కదా, ఆడదాకా వచ్చి చూసి వేరు, కానీ దొరకలేదు. బయటకి అయితే పోతున్నా. ఇక నా మొత్తం లొకేషన్ మీరు చూడరు. ఇక వాళ్ళే వచ్చి షాక్ అవుతున్నారు, గిట్లున్నావు అని. వాళ్ళకి లొకేషన్ చెప్తున్నా, ఈ దగ్గరికి వచ్చినాక పోతా కనబడతలేను. అట్లా ఈ లొకేషన్ మొత్తం. ఇగో వీళ్ళ రాళ్ళల్లో గిల్ల ఉన్నా. ఇప్పుడు బయటకు పోతున్నాయి. ఈ కొమ్మలన్నీ ఉత్తియే. ఇగో కివి ఈ కొమ్మలు చూసి గుర్తుపట్టింది. ఇవన్నీ ఉత్తియే, ఇవన్నీ నేను పెట్టినాయి. ఇవన్నీ ఇట్లా మన దగ్గర షాక్ ఉండే, ఇవన్నీ పోసి ఇట్లా అడ్డం పెట్టినా రాకు ఇటు కనబడకుండా. బాబాయ్ నీ ఫోన్ కలుస్తలేదు, ఏం కలుస్తలేదు. పక్క పట్టుకెళ్ళలేరు మీరు. కానీ తీసినావా వీడియో? కనవాళ్ళే పక్క పనికెళ్ళి పొరకలు కొట్టుకుంటా పోయినాను. ఏమంటదా వినబడది. అప్పుడు నేను ఏడ గుడి మీద ఉన్నాను. లాస్ట్ వరకు క్లారిటీ కనబడుతుంటే లాస్ట్ వరకు నాకు కొద్దిసేపు డైలాగ్ చెప్పిన గుండు అని చెప్పేసి అన్నవి చూడు, ఆ గుండు దగ్గరనే ఉన్నా నేను. గుండుకు అటు సైడ్ ఉన్నావా? డబల్తో ఉందా అలాగే వెళ్ళిపోయినావా? అవి ఆడనే ఉన్నా నేను. అంటే ఇద్దరిని మిస్ చేసిన నేనే. ఇద్దరిని కిట్టుబాయిని దొరికినా చెప్పి కానీ. టైం జల్దీ అయిపోయింది. అదే షెడ్ కాడ అయితేనేమో కొన్ని ప్లేస్లో ఉంటాయి కాబట్టి రప్ప పోయినా కొద్ది
చెప్ప అన్నీ కవర్ చేసుకునొచ్చు, టైం మిగులు. ఈసారి ఏమైందంటే మొత్తం ఇట్లా అడవి కదా, అర్ధ గంటలో ఏం చేయలే, ఎవరిని దొరకవట్లేదు. తాజాగా ఒక్కటి దొరికినట్టుండు. బయటికి అయితే వచ్చిన, వీళ్ళు కూడా వచ్చిర్రు. పరశురాముడు జపం చేస్తాడు చూడు. ఇది దారుణం, దారుణం. నువ్వు చక్కగా వీడియో తీసినావా? సౌండ్ వస్తుందని, మళ్ళా సౌండ్ వస్తుందని ఆయనతే కదా గాడికి పోయినాం కదా. ఇంకో సంచలనం అవుతుందా? మీరు పోయిన 5 నిమిషాలకు నేను సెట్ ఎక్కి కిట్టుకు ఫోన్ చేసిన, సిగ్నల్ వచ్చింది. అందరు పక్క పనికి వీడు దొరుకుతున్నాయి, వాడు దొరుకుతున్నాయి. ఐస్ క్రీమ్ ఏబట్టి దొరికింది వీడు. జిమ్మిడి వాడు కింద కూర్చున్నాడు. సో మొత్తానికి గాయస్ ఈరోజు ఈ సీక్రెట్ రూమ్ 6 ఏదైతే ఉందో చాలా అయింది. ఇది లెంకలాడుతుంటే మస్తు ఘోరంగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ సీక్రెట్ రూమ్ 7లో ఏం చేద్దామంటే, నేను దాక్కుంటా, ఒక్కనే దాక్కుంటా, మీరు అందరు లెంకలాడాలి. 10 నిమిషాలలో దొరుకుతూ ఒక్కటే నీకు రాదు, నువ్వు దొరికినా 30 నిమిషాల తర్వాత కురుకురే చెప్పారంటే నలుగురం దొరకమనుకున్నా. నేను కట్టి అనుకున్నా ఇజ్జత్ పోతాను. కాకపోతే ఐస్ క్రీమ్ కవర్ కింద వేసి షర్ట్ కొండ పురుగులు ఉంటాయి చూడు ఇట్లా. ఇవేంది సో గైస్ మనీ అయితే ఎవరికి వద్దట. సో మొత్తానికి ఇది మొత్తం క్యాష్ ప్రైస్ 10,000. మరి ఎవరు దొరకలే కాబట్టి ముగ్గురు, నీకేం ముగ్గురు కలిపి 10,000 వేసుకోరు. మొత్తానికి ఇదే రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికేమో కానీ వానికి ఎవరికి కెమెరామెన్ కనుక దమ్ము అయింది ఖచ్చితంగా. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మనిషికి 3,300 చిల్లర వస్తాయి.